ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయటమే తనకు ఇష్టం అంటుంది నివేదా థామస్. ఆమె లీడ్ రోల్లో ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ఇతర ముఖ్య పాత్రలు నటించిన సినిమా 35 చిన్న చిత్రం కాదు. నందకిషోర్ ఈమాని దర్శకుడు. రానా దగ్గుపాటి, సృజన్ ఎరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం. ఈ సందర్భంగా నివేదా థామస్ ఇలా ముచ్చటించింది. ఇదొక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ స్టోరీ. తిరుపతి నేపథ్యంలో నందకిషోర్ అద్భుతంగా రాశారు. కథ చాలా రీజనల్ గా, రూటెడ్ గా ఉండటం చాలా నచ్చింది. 22 ఏళ్లకు పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్ అవడం మన దేశంలో వెరీ కామన్. ఇందులో నేను పోషించిన సరస్వతి పాత్రకు రియల్ లైఫ్ లో నా ఏజ్ కు పెద్ద తేడా లేదు. ఆ లెక్క నేను ఈ పాత్ర చేయటంలో పెద్ద ప్రాబ్లం లేదు. సరస్వతికి చిన్న వయసులోనే పెళ్లవుతుంది. అందుకే ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ తనలోనూ ఒక చైల్డ్ నేచర్ ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం ఎక్సైటింగ్ అనిపించింది. ఒక నటిగా అన్ని రకాల పాత్రలు పోషించాలి. నాకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుని అందులోనే ఉండటం నాకు ఇష్టం ఉండదు. పిల్లల చదువు, మ్యాథ్స్ అనేది ఈ కథలో చిన్న పార్ట్ మాత్రమే. ఆ క్లాస్ రూమ్ సీన్స్ నుంచి మాస్ మూమెంట్స్ వస్తాయి. ఇక పిల్లల చదువులు అనగానే తారే జమీన్ పర్ లాంటి చిత్రాలతో పోల్చుతారు. కానీ ఎలాంటి పోలికలు లేవు. భార్య, భర్త, పిల్లలు, టీచర్, స్టూడెంట్స్ లాంటి అనుబంధాలను చాలా అందంగా చూపించారు. ఈ ఇన్నోసెంట్ ఫ్యామిలీ స్టోరీ ప్రేక్షకులకు చాలా నచ్చుతుంది. కె విశ్వనాథ్ గారి సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది.